తెలంగాణ ఏర్పడి చూస్తూనే 10 సంవత్సరాలు గడిచిపోయింది. జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ ఏర్పాటు దినం. తెలంగాణ పోరాటం, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పుట్టడం 2001 నుంచి పోరాటం చేయడం, అంతకుముందు మొదటి దశ పోరాటంలో 1969లోనే తెలంగాణ కోసం పోరాటం జరగడం, అప్పుడు ఎంతమంది చనిపోయినా ఇందిరాగాంధీ పూర్తిగా వ్యతిరేకించటం, ఇప్పుడు సోనియా గాంధీ కాలంలో మళ్ళీ తిరిగి పోరాటం రావడం, సోనియా గాంధీ కూడా ముందు సాధ్యమైనంత వరకు తెలంగాణ ఏర్పడకుండా చూసే ప్రయత్నమే జరిగింది. కానీ తెలంగాణ పోరాటం అది ఒక పార్టీ పోరాటం కాదు, ప్రజల పోరాటంగా మారిన తర్వాత, ప్రజలు పోరాటం చేసే పార్టీలను ఆదరించిన పరిస్థితి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఎవరైనా సరే ఆ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందే తెలంగాణ వాడు అయినతే అనే ఒక వాతావరణం వచ్చింది. ఆ వాతావరణంలో తెలంగాణ ఏర్పడ్డది. అంటే ఇచ్చే పార్టీ కూడా, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇచ్చే పార్టీ కూడా ఇవ్వనికుండా ఉండే పరిస్థితి లేని పరిస్థితికి నెట్టబడ్డది. తెచ్చే పార్టీలు, పోరాటం చేసే పార్టీలు ఒకరికొకరు మేమంటే మేమని ముందుకొచ్చే దశ, ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇక తప్పదు ఇవ్వాల్సిందే అనే దశకు వచ్చిన పరిస్థితి కనపడ్డది. అప్పటికి వందలాది మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు పెరిగినట్లయితే ఒక సంక్షోభం ముందుకు వచ్చే దశ వచ్చింది. అందుకని తెలంగాణ ఇవ్వాలా వద్దా, అటు ఇస్తే ఆంధ్ర దెబ్బతింటుంది, ఇవ్వకపోతే తెలంగాణ దెబ్బతింటుంది, మొత్తం టోటల్ కాంగ్రెస్ పార్టీ పోయే దశ ఉంది. కాబట్టి తెలంగాణ ఇవ్వాల్సిందనే దశకు సోనియా గాంధీ రావడం, దాంతో తెలంగాణని ఇస్తామని ప్రకటించడం, మళ్ళీ వెనక ముందాడుతూ కమిటీలు వేయడం, మళ్ళీ తిరిగి పోరాటం కావడం, తిరిగి ఆంధ్రాలో పోరాటం జరగడం. బట్ ఏదైనా 2009లో ప్రకటించిన తెలంగాణని 2013-14 దాకా లాగారు. డిసెంబర్ 9 నాడు ప్రకటించారు ఫస్ట్. దాని తర్వాత తెలంగాణ తప్పక మళ్ళా పోరాటం ఉధృతమైన తర్వాత తెలంగాణని గవర్నమెంట్ ప్రకటించింది. ఆ ప్రకటించిన దాంట్లో కూడా చాలా గమ్మత్తుగా, అంటే ఆ విభజన చట్టంలో కూడా తెలంగాణకు కావలసిన ఏవైతే పెట్టారో, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, బయారం స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏది తర్వాత మళ్ళీ అమల్లో రాలేదు. అయినా సరే ఆ క్షణంలో, ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కేసీఆర్, సపోర్ట్ చేసింది సుష్మా స్వరాజ్ అని అటు బీజేపీ కొంత, ఇటు కాంగ్రెస్కి కొంత, తెచ్చిన కేసీఆర్కి ఆ క్రెడిట్ దక్కింది. అందుకని ఇవాళ తిరిగి మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. తెచ్చిన పార్టీకి అధికారం ఇచ్చినాం అనే దశ నుంచి ఇచ్చిన పార్టీకి అధికారం తీసుకొచ్చినాం అనే దశకు ఇలా ప్రచారం మొదలైంది. అందుకని జూన్ 2 అంటే 10 సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమాలకు, ఉత్సవాలకు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇచ్చినమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు జరిపే దశకు వచ్చింది. ఇక్కడే కీలకమైన ఒక విషయం ఉంది. సోనియా గాంధీని గెస్ట్గా పిలవాలా, ఇచ్చింది కాబట్టి సన్మానించాలా అనేది ఒక చర్చ ముందుకు వస్తూ ఉంది. ప్రభుత్వం ఇవాళ సోనియా గాంధీ, ఆ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ కాబట్టి ఆమెని గెస్ట్గానే పిలవాలి అనే పదవి వచ్చినప్పుడు సోనియా గాంధీ ఏ హోదాలో తెలంగాణకు వస్తుంది? ప్రధానమంత్రి హోదాలో వస్తుందా, రాష్ట్రపతి హోదాలో వస్తుందా, మంత్రి హోదాలో వస్తుందా, అసలు ఎలా వస్తుంది తెలంగాణకు అనేది ఒక సెక్షను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. అదేంటి తెలంగాణ ఇచ్చిందా కాబట్టి మేము తీసుకొస్తాం అంటే దానికి ఒక ప్రాసెస్ వస్తుంది. నీకు ఇష్టమైనంత మాత్రం నాకు ఇష్టమైన వ్యక్తిని తీసుకొచ్చేసి నేను ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టలేను కదా. అందుకని 2 వాదనలు ముందుకు వచ్చినాయి. సోనియా గాంధీ రావడం అయితే 2వ తారీఖు ఖాయం అనేది తేలిపోతూ ఉంది. ఉత్సవాలకు ఎన్నికల కమిషన్ కూడా హామీ ఇచ్చింది. ఆ విధంగా వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. దాంతో ఇవన్నీ మొదలైనాయి. అయితే అసలు తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఈ ఉత్సవాల్లో పాల్గొనడా, అసలు వాళ్ళు పిలుస్తారా, పిలవరా, పిలిచినా అసలు కేసీఆర్ అటెండ్ అవుతాడా లేదా, అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ ఉత్సవాలని ప్రైవేట్గా జరుపుకుంటుందా, ఇవన్నీ మన ముందుకు వస్తున్న చర్చ. అందుకని సోనియా గాంధీ తెలంగాణ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఒక క్వశ్చన్ మాత్రం ముందు కనపడుతూ ఉంది. ఆమె ఏ హోదాలో వస్తుంది, ఎలా వస్తుంది అనే 2 వాదనలు కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి.